హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీన్స్. నేను మీ లక్ష్మి. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు ఈ వీడియోలో నేను మన నోస్ పైన, చిన్ పైన వచ్చే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ని ఎలా రిమూవ్ చేసుకోవాలనేది చూపించబోతున్నాను. ముందుగా ఈ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అనేవి ఎలా రిమూవ్ చేసుకోవాలో తెలుసుకునే కంటే ముందు ఈ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అనేవి ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి అనేది తెలుసుకుందాం. ఇలా ఈ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అనేవి ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి అనేది మనం తెలుసుకుంటే ఒకసారి రిమూవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు ఆ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు అన్నమాట. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అనేవి ఎక్కువగా మన నోస్ పైన, మన చిన్ పైన ఎక్కువగా వస్తూ ఉంటాయి. జనరల్గా మన స్కిన్ పైన చిన్న చిన్న పోర్స్ లాంటివి ఉంటాయి అన్నమాట. ఈ పోర్స్లోకి డెడ్ స్కిన్, ఎక్సెస్ ఆఫ్ ఆయిల్, డస్ట్ అవన్నీ చేరి ఈ పోర్స్ అనేవి ఫిల్అప్ అయిపోయి వైట్ హెడ్స్ లాగా ఫామ్ అయిపోతాయి. ఇంకా ఈ వైట్ హెడ్స్ గాలికి ఎక్కువగా ఎక్సెస్ ఆఫ్ డస్ట్ తగలడం వల్ల బ్లాక్ హెడ్స్ లాగా మారిపోతాయి అన్నమాట. ఈ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఫామ్ అయిన తర్వాత మన స్కిన్ కంటే కొద్దిగా పైకి వచ్చేసి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ మనకు బయటకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మనం చిన్న చిన్న బ్లాక్ హెడ్సే కదా, చిన్న చిన్న వైట్ హెడ్సే కదా అని వదిలేసామంటే అవి పెద్దగా మారి పెద్ద పింపుల్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఈ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ని చిన్నగా ఉన్నప్పుడే రిమూవ్ చేసుకుంటే మనకు పింపుల్స్ లాగా ఫామ్ అయ్యే అవకాశం ఉండదు. సో మనం ఇప్పుడు ఈ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ని ఎలా రిమూవ్ చేసుకోవాలో చూసేద్దామా? దెన్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ హోమ్ రెమెడీలో 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ స్టీమింగ్, సెకండ్ స్టెప్ స్క్రబ్బింగ్, థర్డ్ స్టెప్ పీల్ ఆఫ్ మాస్క్, ఫోర్త్ స్టెప్ క్లోజింగ్ ద పోర్స్. ఫస్ట్ స్టెప్ స్టీమింగ్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని వాటర్ తీసుకొని గోరువెచ్చగా వేడి చేసుకోవాలి. ఆ గోరువెచ్చటి వాటర్లో ఒక టవల్ తీసుకొని డిప్ చేసి టోటల్ వాటర్ అంతా స్క్వీజ్ చేసేసి ఆ టవల్ని మన నోస్ పైన పెట్టుకొని అప్లై చేయాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన పోర్స్ అనేవి ఓపెన్ అయిపోయి లోపల నుంచి డస్ట్ అనేది క్లియర్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. సో స్టీమింగ్ అనేది ఇలా చేసుకోవాలి. స్టీమింగ్ అయిపోయిన తర్వాత సెకండ్ స్టెప్ స్క్రబ్బింగ్. ఈ స్క్రబ్బింగ్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా కోల్గేట్ టూత్పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇంకా 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. ఇంకా హాఫ్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. ఈ 3ని బాగా మిక్స్ చేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకొని ఈ పేస్ట్ని ఒక టూత్ బ్రష్, మనం యూజ్ చేసి పక్కన పెట్టుకున్న టూత్ బ్రష్, సాఫ్ట్గా ఉండే టూత్ బ్రష్ తీసుకొని ఆ టూత్ బ్రష్తో మన నోస్ పైన అప్లై చేసుకొని 1 మినిట్ వరకు స్క్రబ్ చేసుకోవాలన్నమాట. ఇలా స్క్రబ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన పోర్స్లో ఉండే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అనేవి రిమూవ్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఈ స్క్రబ్బింగ్ పేస్ట్లో బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ బేకింగ్ పౌడర్ పోర్స్ లోపలికి వెళ్ళిపోయి లోపల నుంచి డస్ట్ని, ఎక్సెస్ ఆఫ్ ఆయిల్ని, ఇంకా డెడ్ స్కిన్ని రిమూవ్ చేయడానికి ఈ బేకింగ్ పౌడర్ బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇలా 1 మినిట్ వరకు స్క్రబ్ చేసుకున్న తర్వాత వాటర్తో వాష్ చేసుకోవాలి. స్క్రబ్బింగ్ అయిపోయిన తర్వాత థర్డ్ స్టెప్ పీల్ ఆఫ్ మాస్క్. ఈ పీల్ ఆఫ్ మాస్క్ని నేను 2 టైప్స్ చూపిస్తున్నాను. మీ ఇష్టం, మీకు ఏది అవైలబుల్గా ఉంటే లేకపోతే ఏది యూస్ఫుల్ అయితే అది మీరు అప్లై చేసి చూసుకోండి. ఫస్ట్ టైప్లో ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా ఎవర్ యూత్ పీల్ ఆఫ్ మాస్క్ పేస్ట్ వేసుకొని ఇంకా అందులో కొద్దిగా పసుపు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనకు నోస్ పైన, చిన్ పైన మీకు ఎక్కడెక్కడైతే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కనిపిస్తాయో అక్కడ అప్లై చేసుకోవాలన్నమాట. కొద్దిగా థిక్ లేయర్ లాగా వేసుకున్నారనుకోండి మనకు పీల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఈ పీల్ ఆఫ్ మాస్క్లో మనం పసుపు యూజ్ చేయడం వల్ల ఈ పసుపు అనేది యాంటీబయాటిక్ లాగా యూజ్ అయ్యి మన ఓపెన్ పోర్స్లో మొత్తం క్లియర్ చేయడానికి, డస్ట్ మొత్తం క్లియర్ చేయడానికి, ఏదైనా ఇన్ఫెక్షన్స్ అలాంటివి తగ్గించడానికి ఈ పసుపు అనేది బాగా యూజ్ అవుతుంది. సో ఇలా ఈ పీల్ ఆఫ్ మాస్క్ని ఒక 10 to 15 మినిట్స్ ఉంచుకున్న తర్వాత బాగా డ్రై అయిపోయిన తర్వాత ఇలా పీల్ చేసుకున్నారనుకోండి మీ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ మొత్తం వచ్చేసి నోస్ మొత్తం, స్కిన్ మొత్తం క్లియర్ అయిపోతుంది అనమాట. ఈ మాస్క్ని ఒక సైడ్ నుంచి స్లోగా రిమూవ్ చేసుకుంటూ రావడం వల్ల ఏమవుతుందంటే మన స్కిన్లో ఉన్న బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ మొత్తం వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు సెకండ్ టైప్ ఫెవికాల్ గ్లూ యూస్ చేసి పీల్ ఆఫ్ మాస్క్ తయారు చేసుకోవడం.
దీన్ని నేను ఎక్కువగా రికమెండ్ చేయను. బట్ ఎప్పుడన్నా ఇన్స్టెంట్గా మనం రిమూవ్ చేసుకొని బయటికి వెళ్ళిపోవాలి, సడన్గా నాకు ఎక్కువగా టైం లేదు బయటికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు, మన నోస్ పైన చిన్ పైన ఎక్కువగా బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ కనిపిస్తున్నాయి, దీన్ని రిమూవ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు అలాంటి టైంలో ఈ ఫెవికాల్ గ్లూ యూస్ చేశారనుకోండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. చాలా ఫాస్ట్గా మొత్తం బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి అన్నమాట. నేను దీన్ని ట్రై చేసి చూశాను, నాకు మంచి రిజల్ట్ ఇచ్చింది. అండ్ నా స్కిన్కి ఎటువంటి డ్యామేజ్ కూడా అవ్వలేదు, ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాలేదన్నమాట. అందుకే నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. సో ఇలా 2 టైప్స్ ఆఫ్ పీల్ ఆఫ్ మాస్క్ యూస్ చేసి మన నోస్ పైన చిన్ పైన ఉండే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, మన బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రిమూవ్ అయిపోయిన తర్వాత పోర్స్ అనేవి అలాగే ఓపెన్ ఉంటాయి కదా, వాటి సైజ్ని తగ్గించి ఎలా క్లోజ్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. ఇప్పుడు ఈ పోర్స్ సైజ్ తగ్గించుకోవడానికి మనం చేయవలసింది ఏంటంటే ఐస్ క్యూబ్ స్టాపింగ్. ఒక ఐస్ క్యూబ్ తీసుకొని ఏదైనా ఒక కాటన్ క్లాత్లో పెట్టుకొనేసి ఆ ఐస్ క్యూబ్ని మన నోస్ పైన చిన్ పైన ఎక్కడెక్కడైతే మనం బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రిమూవ్ చేసుకున్నామో అక్కడ అప్లై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ పోర్స్ సైజ్ అనేది తగ్గిపోయి నెక్స్ట్ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రాకుండా ఉండడానికి బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఈ ఐస్ క్యూబ్ని యూజ్ చేయడంతో పాటు ఇంకా కొన్ని టిప్స్ మనం ఫాలో అయ్యామనుకోండి ఈ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ప్రాబ్లం పూర్తిగా తగ్గిపోతాయి అన్నమాట. ఆ టిప్స్ ఏంటంటే, ఫస్ట్ టిప్, అప్లై టోనర్ ఆఫ్టర్ వాషింగ్ యువర్ ఫేస్. మన ఫేస్ని వాష్ చేసుకున్న తర్వాత టోనర్ని అప్లై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన స్కిన్ పైన ఉన్న డస్ట్ మొత్తం క్లియర్ అయ్యి మన పోర్స్లోకి డస్ట్ ఫామ్ అవ్వకుండా ఉండి ఈ పోర్స్ సైజ్ అనేది తగ్గించుకోవడానికి బాగా యూజ్ అవుతుందన్నమాట. సో మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా టోనర్ని అప్లై చేసుకోవాలి. సెకండ్ టిప్, యూస్ ఆయిల్ ఫ్రీ ప్రోడక్ట్స్. ఎక్కువగా ఆయిల్ అనేది ఫామ్ అవ్వడం వల్ల మన పోర్స్ లోపలికి ఆయిల్ అనేది వెళ్ళిపోయి డస్ట్ని అబ్జర్వ్ చేసి అది బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ లాగా ఫామ్ అవ్వడానికి యూజ్ అవుతుందన్నమాట. సో మనం యూస్ చేసే ప్రోడక్ట్స్లో కూడా ఆయిల్ లెస్గా ఉండే ప్రోడక్ట్స్ని యూస్ చేసామనుకోండి మనకి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ప్రాబ్లం తగ్గించుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఇంకా థర్డ్ టిప్ ఏంటంటే, డోంట్ అప్లై సన్ స్క్రీన్ లోషన్ డైరెక్ట్లీ. మనం ఏదైనా సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసుకునే కంటే ముందు మాయిశ్చరైజర్ని అప్లై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన పోర్స్ని క్లోజ్డ్గా ఉంచడానికి మాయిశ్చరైజ్డ్గా ఉంచడానికి ఈ మాయిశ్చరైజర్ బాగా యూజ్ అవుతుందన్నమాట. సో మనం ఎటువంటి క్రీమ్ అయినా సరే ఎటువంటి లోషన్ అయినా సరే అప్లై చేసుకునే కంటే ముందు మాయిశ్చరైజర్ని కంపల్సరీగా అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ టిప్ ఏంటంటే, డ్రింక్ సఫిషియంట్ వాటర్. మన బాడీకి ఎంత వాటర్ అవసరమో అంత వాటర్ని ప్రతిరోజు తాగడం వల్ల ఏమవుతుందంటే మన స్కిన్ మాయిశ్చరైజ్డ్గా ఉండడానికి హైడ్రేటెడ్గా ఉండడానికి వాటర్ అనేది బాగా యూజ్ అవుతుందన్నమాట. అలా మన స్కిన్ హెల్తీగా ఉన్నప్పుడు మనకి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ఉండడానికి ఈ వాటర్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో ఇలా ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతూ మంత్లో ఒక 2 to 3 టైమ్స్ ఈ పీల్ ఆఫ్ మాస్క్ని అప్లై చేశారనుకోండి మనకి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ప్రాబ్లం అనేది పూర్తిగా తగ్గిపోతుంది. సో ఇదండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే మీరు కూడా ఇంటి దగ్గర ఈ హోమ్ రెమెడీని ట్రై చేసి దీని రిజల్ట్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఇంతవరకు మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేసి పక్కన బెల్ బటన్ యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను చేసే మరిన్ని వీడియోలు మీకోసం ఆన్ ది వేలో ఉన్నాయి. సో స్టే ట్యూన్ టు లష్ క్వీన్స్. Thank you. Have a nice day.